మంగళగిరి సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి వెళ్లనున్నారు. ఇవాళ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్లనున్నారు. రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం జగన్ ను కలవనున్నారు. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ గెలుపు బాధ్యతలు ఆర్కేకు అప్పగించనున్నారు జగన్. రెడ్డిక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో అందిస్తారు. రాఘవేంద్ర, ఆళ్ల మళ్ళీ సొంత గుటికి వెళ్లనున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? శ్రావణి, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆర్కే తిరిగి వైసీపీ గూటికి చేరబోతున్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి వైసీపీ పార్టీ సీనియర్ నేతలు ఆళ్ల రామకృష్ణారెడ్డితో పలు దఫాలుగా చర్చలు కూడా జరిపారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చి వైఎస్ జగన్తో భేటీ అవుతారని కూడా వైసీపీ పార్టీ వర్గాల నుంచి సమాచారం అవుతుంది. ప్రధానంగా ఇటీవల కాలంలో మంగళగిరిలో జరుగుతున్న పరిణామాలను చూసి ఆయన కొంత మనస్తాపానికి గురై వైసీపీ పార్టీకి, అదేవిధంగా ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత కన్వీనియంట్గా లేదన్న అంశానికి, కన్వీనియంట్గా లేదన్న క్లారిటీకి ఆర్కే వచ్చినట్టుగా తెలిసింది. మరోవైపు వైసీపీ కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ నుంచి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆయన ఓడించాలన్న ఆలోచనతో వైసీపీ పార్టీ ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి కనుక తిరిగి వైసీపీలోకి వస్తే గట్టి పోటీ ఇవ్వచ్చు, గెలుపు ఈజీ అవుతుందన్న ఆలోచన వైసీపీ పెద్దలు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డితో వైసీపీ పార్టీ సీనియర్ నేతలు పలు దఫాలుగా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. ముందు ఆయన వైసీపీకి రావడానికి అన్యమనస్కంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే పార్టీ సీనియర్ నేతలు, అదేవిధంగా మంగళగిరిలోని ఆయన క్యాడర్ అంతా కూడా ఆయన మీద ఒత్తిడి తెచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆయన మెత్తబడి తిరిగి వైసీపీలో చేరేందుకు రెడీ అన్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్ కలిసి పార్టీలో చేరేందుకు సర్వం సిద్ధమవుతుంది. శ్రావణి. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.